శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఆర్షధర్మము అనేది ఋషుల ద్వారా వచ్చిందని చెప్పి ఈ ఋషులు ఏర్పడినటువంటి విధానాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో పంచబ్రహ్మతత్వం ముఖ్యంగా మొట్టమొదట ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మమే. ఈ పంచబ్రహ్మ సిద్ధాంతంలో మొట్టమొదటి బ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము, అతడే సదాశివుడు అని చెప్పి కూడా చెప్పబడుతూ ఉంటాడు. ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వము సదాశివతత్వము అనేటటువంటిది ప్రథమ బ్రహ్మతత్వం పంచబ్రహ్మ సిద్ధాంతంలో. అలా ఆ నిర్గుణ పరబ్రహ్మము నుండి కామము కోరిక అనేటటువంటివి కలిగినటువంటి ప్రకృతి పురుషుడు రూపుదాల్చినటువంటి కామేశ్వరుడు కామేశ్వరి జననం జరిగింది. మొట్టమొదట కోరిక రూపంలో ఆ కామేశ్వరుడు కామేశ్వరి ఉద్భవించారు. ఈ కామేశ్వరుడు కామేశ్వరి తత్వము ఈ ప్రకృతి పురుష తత్వమే కామేశ్వరుడు కామేశ్వరి తత్వం. ఇది రెండవ బ్రహ్మము. పంచబ్రహ్మ సిద్ధాంతంలో రెండవ బ్రహ్మము, మొదటిది నిర్గుణ పరబ్రహ్మము, రెండవ బ్రహ్మము కామేశ్వరి కామేశ్వరులది. ఈ కామేశ్వరి కామేశ్వరుల యొక్క సంయోగము వల్ల ఏర్పడినటువంటి వాడే విష్ణువు. ఈ విష్ణువు మూడవ బ్రహ్మతత్వం. తృతీయ బ్రహ్మ సిద్ధాంతం విష్ణువే. అలా విష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మకి సంబంధించినటువంటి నిర్గుణ పరబ్రహ్మము మొదటివాడు. ఇప్పుడు నాభి కమలము నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ, విష్ణు నాభి కమలము నుండి. ఇది నాలుగవ బ్రహ్మతత్వం. పంచబ్రహ్మ సిద్ధాంతంలో నాలుగవ బ్రహ్మం. ఈయన సృష్టి కారకుడు అన్నమాట. సృష్టి అంతా చేసేటటువంటిది ఈ నాభికమలము నుంచి వచ్చినటువంటి విష్ణుమూర్తి యొక్క బొడ్డులో ఏర్పడ్డటువంటి కమలమునందు ఉద్భవించిన ఆ బ్రహ్మ చేసేదే మొత్తం సృష్టి. ఈ సృష్టి మొత్తాన్ని లయ చేసేటటువంటి వాడు ఈ బ్రహ్మ యొక్క ముఖము నుండే ఉద్భవిస్తాడు. ఆ ముఖము నుండి బ్రహ్మముఖము నుండి పుట్టినటువంటి వాడే రుద్రుడు, అతడే లయకారుడు. ఈ రుద్రుడే పంచమ బ్రహ్మం. ఈ విధంగా పంచబ్రహ్మ సిద్ధాంతంలో మొట్టమొదట నిర్గుణ పరబ్రహ్మము లేకపోతే సదాశివతత్వము, రెండవది కామేశ్వరుడు కామేశ్వరి ప్రకృతి పురుషుల తత్వము, మూడవది విష్ణువు, నాలుగవ బ్రహ్మము ఆ విష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు, ఐదవ తత్వము లయకారుడై ఆ బ్రహ్మ యొక్క ముఖము నుంచి పుట్టినటువంటి వాడు రుద్రుడు. ఈ రుద్రుడు ఏ బ్రహ్మముఖమునందు పుట్టాడో ఆ బ్రహ్మముఖమునందు లీనమైపోతే దాన్ని రుద్ర ప్రళయము అని అంటారు. ఆ బ్రహ్మదేవుడు తాను ఏ విష్ణువు నుంచి వచ్చాడో ఆ విష్ణువునందు లీనమైపోతే దాన్ని బ్రహ్మ ప్రళయము అంటారు. ఆ విష్ణువు తానెవరి నుంచి వచ్చాడో ఆ కామేశ్వరి కామేశ్వరుల యందు లయమైపోతే
అది విష్ణులయము అని అంటారు, విష్ణు ప్రళయము అని చెప్పి. ఆ కామేశ్వరి కామేశ్వరులు ఏకమయ్యి వాళ్ళు శూన్యమవుతారు. ఆ రకమైనటువంటి పరిస్థితే తమకు తామే విలీనం చెందేటటువంటి ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి ఉన్నదే. కామేశ్వరి కామేశ్వరులు తమకు తామే లీనమైపోయి ఉపసంహరించుకుంటారు. ఆ పరిస్థితిలో మిగిలేటటువంటిది కేవలం నిర్గుణ పరబ్రహ్మం మాత్రమే. ఇట్లా పంచబ్రహ్మ సిద్ధాంతం విశేషమైనటువంటి సిద్ధాంతం. ఈ పంచబ్రహ్మ సిద్ధాంతంలో 4వ బ్రహ్మం అయినటువంటి నాభికమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు, అతడే సృష్టికర్త. ఈ నాభికమలము నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు కింకర్తవ్యత మూఢుడయ్యాడు. ఏం చెయ్యాలి ఆయనకు అవగతం కాలేదు. ఆ పరిస్థితిలో తప అనేటటువంటి మాట వినపడలేదు. తపించు, తపస్సు చెయ్యి అని. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. అలా తపస్సు చేశాక ఆయన మానసపుత్రుల్ని సృష్టి చేశాడు. ఈ సృష్టిని పెంచటం కోసమని మొట్టమొదటగా తన మనస్సు నుంచి మానసపుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళనే బ్రహ్మ మానసపుత్రులు అంటారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వీళ్ళని సృష్టించి సృష్టి కార్యాన్ని నెరవేర్చమని చెప్పి సలహా చెప్పాడు వాళ్ళకి. మీరందరూ కూడా సృష్టి కార్యం నెరవేర్చవలసింది అని అన్నారు. అనేటప్పటికి వాళ్ళు ఆలోచించారు, మేము ఆనందంగా నిర్గుణ పరబ్రహ్మమునందు మనస్సు లగ్నం చేసుకుని శాశ్వత ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి లేకుండా మాకు ఈ సంసారపు జంజాటం ఎందుకు, కాబట్టి మేము సంసారంలోకి రాము, ఈ సృష్టి కార్యానికి నీకు మేము సహకరించలేము అని చెప్పి సనక సనందనాదులు చెప్పారు. మీరు శాశ్వతంగా ఇలాగే ఉండిపోతారు అన్నాడు. ఆ సనక సనందనాదులు ఎప్పుడు కూడా 5 ఏళ్ల వారిలాగా 6 ఏళ్ల పిల్లల్లాగానే ఉండిపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు, మరి ఈ సృష్టి కార్యాన్ని కొనసాగించే తీరేమిటి అని. అలా ఆలోచించినటువంటి బ్రహ్మదేవుని యొక్క వామపాదము నుండి స్వయంభవ మనువు శతరూప వాళ్ళిద్దరూ కూడా ఉద్భవించారు. వాళ్ళిద్దరి వల్ల సృష్టి కొంత పెరిగింది. మొత్తము క్షత్రియ జాతి మొత్తం ఏర్పడటానికి ఈ స్వయంభవ మనువు శతరూపే కారణం. ఉత్తానపాదుడు, మనము ఎవరైతే ధ్రువుని యొక్క తాత అనుకుంటున్నామో ఆయన ఈ స్వయంభవ మనువు, ఆయన యొక్క కొడుకే ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు. అలాగే దేవహూతి, కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసినటువంటి దేవహూతి కపిల మహర్షి యొక్క తల్లి, ఆమె వీళ్ళ యొక్క సంతతి. ఇట్లా వాళ్ళు కూడా కొంత సంతానాన్ని పెంపొందించారు, సృష్టి కార్యానికి సహకరించారు. ఆ పరమశివుని యొక్క అవతారం ఏకాదశి రుద్రులు అని చెప్పుకుంటామే, ఆ ఏకాదశి రుద్రులు బ్రహ్మము యొక్క ముఖము నుండి ఉద్భవించారు. వామపాదము నుండి స్వయంభవ మనువు శతరూప పుడితే ఆయన ముఖము నుండి ఏకాదశి రుద్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా క్రోధమూర్తులయ్యారు. బ్రహ్మదేవుని యొక్క చెవి నుంచి వచ్చినటువంటి వాళ్ళు పులశ్చుడు, పులహుడు. వీళ్ళ నుంచి ఎక్కువ రాక్షస జాతులు వచ్చాయి. మొట్టమొదటి రాక్షసులుగా వచ్చినటువంటి వాళ్ళు మధుకైటభులు అని చెప్పుకుంటున్నామే, వాళ్ళు కూడా విష్ణుమూర్తి యొక్క చెవిలో ఉండేటటువంటి కష్మలము నుంచే వచ్చారు. చెవి నుంచి రాక్షసులు పుట్టడం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటాం. చెడు ఎక్కడ ఉంటుందో
అక్కడి నుంచి రోగ క్రిములు బయలుదేరుతాయి, ప్రమాదకరమైనటువంటి జాతులు బయలుదేరుతాయి, అక్కడక్కడే ఉద్భవిల్లుతాయి. అట్లా ఈ ప్రమాదకరమైనటువంటి రాక్షసులు చెవి నుంచి పుట్టారు, విష్ణుమూర్తికి చెవి గులువు నుంచి. అట్లాగే బ్రహ్మదేవుని యొక్క చెవి నుంచి పులస్తుడు పులహుడు పుట్టారు. వీళ్ళ నుంచి రాక్షస జాతి ఏర్పడ్డది. ఆయన యొక్క నేత్రాల నుండి అత్రి మహర్షి, క్రతువు అనేటటువంటి వాళ్ళు బ్రహ్మదేవుని యొక్క నేత్రాల నుంచి పుట్టారు. బ్రహ్మదేవుని యొక్క నాసిక నుంచి సూర్యుడు ఉద్భవించాడు. ఆయన ముఖము నుండే అంగిరసుడు ఉద్భవించాడు. ఆయన బ్రహ్మ యొక్క కుమారుల్లో వాడే మొట్టమొదటి వాడి. దక్షిణ వామ పార్శ్వాల నుంచి భృగు మహర్షి, దక్షుడు వాళ్ళు జన్మించారు. ఆ క్రమంలోనే బ్రహ్మదేవుని యొక్క గ్రీవము నుండి, కంఠము నుండి పుట్టినటువంటి మహనీయుడు నారద మహర్షి. అట్లా సృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మదేవుని నుండి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ ద్వారా సృష్టి కొనసాగాలి, ఇది బ్రహ్మదేవుని యొక్క ఆశయం. అలా పుట్టినటువంటి వాళ్ళల్లో నారదుడు చాలా గొప్ప మహనీయుడు. మనం ఇప్పుడు నారదుని గురించి తెలుసుకోబోతున్నాం. మహర్షి, నారద మహర్షి బ్రహ్మర్షి. ఆయన తన యొక్క కర్తవ్యం ఏమిటా అని ఆలోచించాడు. పుట్టాక తల్లిదండ్రుల ద్వారా తన కర్తవ్యాన్ని తెలుసుకుందామని చెప్పి ఆలోచిస్తే తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు తపోమగ్నుడై ఉన్నాడు, తపస్సులోనే ఉన్నాడు, తనతో ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు. అప్పుడు ఈ నారదుడు తల్లిని ఆశ్రయించితే తల్లి అయినటువంటి వాణి సరస్వతి ఆయనకి అద్భుతమైనటువంటి సంగీత విద్యని, ఆమె వీణాపాణి సంగీత విద్యకి నిలయ. ఆమె సంగీతం ఇప్పుడు సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యదాలోచనామృతం అని చెప్పి మనం ఆ సరస్వతీదేవి యొక్క స్తనములుగానే భావన చేస్తాం సంగీతము సాహిత్యము అనేవి. పుత్రుడైనటువంటి నారదునకు సంగీతాన్ని ప్రసాదించింది తల్లి అయినటువంటి సరస్వతి. ఆ సంగీత సాధనలో నారదుడు కృతకృత్యుడయ్యాడు. సంగీతంలో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడు నారదుడు. అనేక రకాల శాస్త్రానికి మూలం కందము నారదుడే. అలా తల్లి వద్ద సంగీత శాస్త్రాన్ని నేర్చుకుని ఒక మాటలా కిందికి చూశాడు. చూసేటప్పటికి అనేక లోకాలు కనపడ్డాయి. బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో భాగాలుగా అనేక లోకాలు నారదునికి కనపడ్డాయి. అందులో మరుత్తులు ఉండేటటువంటి లోకాన్ని చూశాడు. ఆ లోకానికి వెళ్ళాడు. మరుత్ అంటే వాయువు. అక్కడ వాయువు యొక్క దర్శనం అయింది. వాయువు ఈ నారదుని రాకకి చాలా సంతోషించాడు. సంతోషించి, ఓ మహానుభావ, మీరు సరస్వతీదేవి వలనే సంగీత శాస్త్రం నేర్చినటువంటి వాళ్ళు కాబట్టి మీకు అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి ఒక వీణని నేను సమర్పించుకుంటున్నాను, స్వీకరించవలసినది అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి వీణని వాయుదేవుడిచ్చాడు. దాన్నే మహతి అంటారు. నారదుని యొక్క వీణ పేరు మహతి. ఆ వీణని నారదుడు స్వీకరించాడు. తనకు నేర్చుకున్నటువంటి ఆ సంగీత శాస్త్రం అంతా కూడా ఈ మహతి అనేటటువంటి వీణ ద్వారా లోకానికి శ్రవణానందంగా అందిస్తూ ఉన్నాడు. సప్తస్వరాలు, ఆ సప్తస్వరాలు కూడా నారదుడు మహతి వీణ పొందినటువంటి కాలంలోనే కిన్నరులు, గంధర్వులు, యక్షులు ఈ జాతులు కూడా పుట్టడం జరిగింది.
నారదుని యొక్క వీణావాదనము, సంగీత జ్ఞానము, వీటి చేత వాళ్ళందరూ కూడా ప్రభావితులవుతూ ఉన్నారు. షడ్జము సా రీ గా మా పా దా ని 7 స్వరాలతో మహతికి 7 తంతువులు ఉంటాయి, 7 తీగలు ఉంటాయి. ఆయన లోకానికి అందించినటువంటి సంగీతము, సరస్వతి నుంచి తాను స్వీకరించి లోకానికి అందించినటువంటి సంగీతంలో కూడా కీలకమైనటువంటివి 7 స్వరాలు, సారీ గామ పాదాని. ఈ 7 స్వరాలు కూడా ప్రకృతి నుంచి స్వీకరించినటువంటివే, ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాలము నుంచి స్వీకరించినవే. లేదు మొట్టమొదట ఈ స్వరాలు ఉన్నాయి అని అనుకుంటే ఈ స్వరాలనే ఆ జంతువులు స్వీకరించాయని చెప్పుకోవచ్చు. ఈ 7లో మొట్టమొదటిది షడ్జము. సా అనేటటువంటి స్వరాన్ని షడ్జము అంటారు. షడ్జం మయూరో వదతి అని శాస్త్రం. అది నెమలి యొక్క ధ్వని. సా అనేది నెమలి యొక్క ధ్వని. రీ అనేది రిషభము. రిషభము ఎద్దు రంకె, దానికి సంబంధించినటువంటి స్వరం అది. గా గాంధారము, మేక, మేకకు సంబంధించినటువంటి స్వరం సారీగా. మా అనేటటువంటిది మధ్యం, క్రౌంచ పక్షికి సంబంధించినటువంటి స్వరము. పా అనేటటువంటి 5వది పికస్వరము. పికస్వరము పంచమ శబ్దం. పా అనేటటువంటిది, పికం అంటే కోకిల, కోకిలకి సంబంధించినటువంటి స్వరం. షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పికస్వరము పంచమము. 6వది దా, దైవతము. ఇది గుర్రానికి సంబంధించినటువంటి ధ్వని. నీ అనేటటువంటిది నిషాదము, ఏనుగుకి సంబంధించినటువంటి ధ్వని. ఈ విధంగా సరిగమ పదని అనేటటువంటివి నారదుడు 7 ప్రకృతిలో ఉండేటటువంటి జీవముల నుండి సాధన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే నారదుడు అనేక రకాల రాగాల్ని కూడా ఈ లోకానికి అనుగ్రహించాడు. ఈ సప్తస్వరముల నుంచే ఆయన సాధన చేసినటువంటి రాగాలు అనేకం. శ్రీరాగము, వసంతరాగము, హిందోళ రాగము, ఇటువంటి రాగాలన్నీ కూడా నారద మహర్షి లోకానికి అందించాడు అని చెప్పి ప్రసిద్ధి. అట్లా సరస్వతి నుంచి తాను నేర్చుకున్నటువంటి సంగీత శాస్త్రాన్ని నారదుడు లోకానికి విశేషంగా అందించాడు. బ్రహ్మదేవుడు ఆయన లక్ష్యం సృష్టి కార్యాన్ని నెరవేర్చటము, సృష్టిని పెంపొందించటం కాబట్టి తాను సృష్టించినటువంటి వాళ్ళనందరినీ పిలిచాడు. శతరూప, స్వయంభూ మనువు, అలాగే దక్ష ప్రజాపతి, అత్రి, పులహుడు, పులశ్చుడు, క్రతువు, ఈ నారదుడు, వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళందరి ద్వారా సృష్టి జరగాలి అని చెప్పి బ్రహ్మదేవుడు వీళ్ళని పిలిచి, మీరందరూ కూడా వివాహం చేసుకుని సంతానాన్ని కని సృష్టిని పెంచవలసింది అని చెప్పి కోరాడు. మీకు కావలసినటువంటి కన్యలందరినీ కూడా నేను సృష్టి చేస్తాను, వాళ్ళ ద్వారా మీరు సంతానాన్ని కని సృష్టిని పెంచవలసింది అని చెప్పి అంటే, అప్పుడు నారదుడు బ్రహ్మదేవుడితో చెప్పాడు, తండ్రి నువ్వు ఇప్పుడే కదా మమ్మల్ని సృష్టి చేశాక నాకు అష్టాక్షరి ఉపదేశం చేశావు. నారాయణ అష్టాక్షరిని జపించి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుని కావాలని చెప్పి నేను అనుకుంటుంటే నన్ను సృష్టి కార్యంలో ఉండమంటావేమిటి? నేను సంతానం
పొందను, అలాగే వివాహాన్ని కోరటం లేదు అని చెప్పేటప్పటికి బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది. ఇలా నేను చేసినటువంటి శాసనాన్ని ధిక్కరించావు కాబట్టి నేను చెప్పినట్లుగా వివాహం చేసుకుని సంతానాన్ని కనటానికి ఉద్యుక్తుడు కాలేదు కాబట్టి ఇలా అవిధేయత చూపినటువంటి నీ సంగీత శాస్త్రం అంతా కూడా గంధర్వుల ఫలమైపోతుంది, వాళ్ళకి సంబంధించిన విద్య అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అంతేకాదు నీవు గంధర్వుడవై స్త్రీలోలుడవై సంతానం కనకూడదు అని ఏదనుకున్నావో అలా సంతానాన్ని కనేటటువంటి పరిస్థితిని పొందుతావు అని చెప్పి కూడా బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు నారదుడికి. నీ సంగీతం అంతా గంధర్వుల పరమైపోతుంది, నువ్వు గంధర్వ జాతిలోకి చేరి గంధర్వనితల్ని వివాహం ఆడి సాంసారికమైనటువంటి జీవితంలో రావలసి వస్తుంది అని చెప్పి శపించేటప్పటికీ నారదుడికి కోపం వచ్చింది. తండ్రి, ఓ బ్రహ్మదేవా, నువ్వు విష్ణువు చాలా పూజనీయుడు అని చెప్పావు నాకు ఆ శ్రీమన్నారాయణ అష్టాక్షరి ఉపదేశం చేసే సందర్భంలో. నిజంగా పూజనీయుడు విష్ణుమూర్తే, నీకు పూజార్హత లేకుండా పోతుంది, నువ్వు పూజార్హుడివి కావు. కానీ నీ అష్టాక్షరి నువ్వు ఉపదేశించినదని మాత్రం దాన్ని ఎల్లప్పుడూ నేను ధరిస్తూనే ఉంటాను, నారాయణ స్మరణ చేస్తూనే ఉంటాను నిరంతరము కూడా. నువ్వు అందించినటువంటి నారాయణ మంత్రము నా స్మరణలోనే ఉంటుంది. శ్రీ మహావిష్ణువే పూజనీయుడవుతాడు తప్పితే నీకు మాత్రం పూజార్హత ఉండదు అని చెప్పి నారదుడు శపించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని శపించడం, నారదుడు తిరిగి బ్రహ్మదేవుడిని కూడా శపించడం జరిగింది. ఈ విధంగా నారదుడు తరువాత బ్రహ్మదేవుని వాక్కు ప్రకారం ఎలా గంధర్వలోకంలో ఆయన జీవితాన్ని గడుపుతాడు అనేటటువంటి తెలుసుకుందాం. స్వస్తి.